మన స్టోరీ తోటలో ఓ కొత్త స్నేహం. అనగనగా ఒక చక్కని ఉదయం. ఆన్య అనే చిన్నమాయి తోటలో కూర్చుంది. తలలో 2 జడలతో పసుపు రంగు ఫ్రాక్లో చాలా అందంగా ఉంది. తన ముందున్న మత్తి మీద ఓ చిన్న చీమ ఒక పెద్ద తినుబండారాన్ని లాగుతూ బాగా కష్టపడుతుంది. ఆన్య చిరునవ్వుతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఓహో, ఎంత చిన్నదైనా ఎంత కష్టపడుతుంది. ఆన్య మెల్లగా మట్టిపై మోకాళ్లపై కూర్చుంది. ఆమె నెమ్మదిగా చీమని చూస్తుంది. అంతే, ఆ చిన్న చీమ కూడా ఆన్యని చూసింది. తన చిన్న పంజాలతో ముందుకు సాగింది. ఆన్య నవ్వి, హాయ్ చిన్న చీమ, నీకు సహాయం కావాలా అని మురిపెంగా అడిగింది. అప్పుడు చీమ హెల్ప్ కోసం చూస్తూ ఉన్నట్టు తల ఊపుతుంది. ఆన్య మెల్లగా తినుబండారాన్ని ఎత్తింది. చీమ సంతోషంగా ఆ మీదకి చేరింది. ఆన్య చేతి వేళ్లపై ఎక్కింది. ఆ చిన్న కాళ్ళ తాకిడికి ఆన్యకి గిలిగింతలు పుట్టుతుంది. నీకు బాగా నచ్చింది కదా అని ఆన్య నవ్వుతూ అడిగింది. ఆన్య తన చేతిని ముందుకు ఉంచింది. ఆ చీమ హాయిగా ఆమె వేళ్లమీద కూర్చుని తలతలలాడిస్తూ తన ఆనందాన్ని చూపిస్తుంది. వెనక అరణ్యపు గూడు కనిపిస్తుంది. ఆన్య నవ్వుతూ అడిగింది, నీ ఇంటికి తీసుకెళ్లనా అని. ఆ చిన్న చీమ తన తినుబండారాన్ని మోస్తూ వెల్లగా తన గూడు దిశగా నడిచింది. ఆన్య వెనక నిల్చొని చేతులు ఊపుతూ బాయ్ బాయ్ చిన్ని చీమ, మళ్ళీ కలుద్దాం అని హర్షంగా చెప్పింది. చీమ చివరగా తలతలలాడిస్తూ గూడు లోపలికి మాయమైంది. ఆన్య ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది. ఆమె మొహంలో ఒక ముద్దైన చిరునవ్వు. ఒక ఆకుపై చిన్నపాటి ఇంకో చీమ మళ్ళీ కనిపించింది. ఆన్యని చూస్తూ ఆ చీమ తల ఊపుతోంది. ఈ స్నేహం చిన్నది కాని చాలా అర్థవంతమైంది. జంతువులకు కూడా హాతుంటుంది, కాని అది పిల్లలకు అర్థమైనట్టు పెద్దవాళ్లకు ఎందుకు అర్థం కాదో. సరే, రేపు మరొక మంచి కథతో కలుద్దాం. గుడ్ నైట్.